నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. బిర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల తరగతి గదులు, అంగన్వాడీ భవనాన్ని మాజీ మంత్రి, మాజీ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో విద్యను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్, మండల అధ్యక్షులు శంకర్, డీసీసీ డెలిగేట్ కాంతిరెడ్డి, సానెపు గంగారాం, మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీపీ ప్రకాష్, కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, అంజిరెడ్డి, నాలా సురేష్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరయ్య, బాన్స్వాడ సాయిలు, శశికాంత్, ఆరిఫ్, హన్మాన్లు, దేశాయ్, రఘు, దొంతురాం, కాశీరాం, మాజీ ఎంపీటీసీ అంజన్న, శ్రీను, గంగారాం, మోహన్, సకబోయిన శ్రీను, రాధాకృష్ణ, సత్యం, సురేష్, ఎంఆర్ఓ లత, ఎంపీడీఓ, ఎంఈఓ, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 11,10,000 రూపాయలతో కట్టినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ ప్రారంభం చేసుకున్నాం. స్కూల్ బిల్డింగ్ కూడా 20 లక్షల రూపాయలతో కట్టినటువంటి స్కూల్ బిల్డింగ్ ప్రారంభం చేసుకున్నాం. ఈ స్కూల్ బిల్డింగ్లు మన సోదరులు శంకర్ గారు చెప్పినట్టుగా మనిషిని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, ఆ దృష్టి అట్లుంటే అర్థమవుతుంది. ఇంతకుముందే మన స్కూల్ టీచర్ గారు ఒక మాట అన్నారు, మీ పేరేంటి బాబు, మీ సొంత ఊరు? మనం పెట్టించినటువంటి డిగ్రీ కళాశాల 1997లో పెట్టించారు. 97లో శాంక్షన్ అయితే 98 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాం. 2 సంవత్సరాల క్రితం వరకు లెక్క తీస్తే ఆ కాలేజీలో 25,000 మంది గర్ల్స్ అండ్ బాయ్స్ డిగ్రీ పట్టభద్రులయ్యారు. 25,000 మంది. 25,000 మందిలో 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి స్థాన బలమా? సహజంగా ఒక ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నటువంటి వారికి 20% 30% ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 75% ఉద్యోగాలు వచ్చినాయి. వారు టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎస్ఐలు ఉండవచ్చు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, కానిస్టేబుల్, అటెండర్లు, స్కూల్ టీచర్స్, లెక్చరర్స్, రకరకాల ఉద్యోగాలలో స్థిరపడినటువంటి వ్యక్తులు దాదాపు 20,000 మంది. ఆ యొక్క కల్పవృక్షం అది ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల అనేది తెలంగాణకే తలమానికం. అది తెలంగాణలోనే నెంబర్ 1. చాలా కాలేజీలు ఉన్నాయి, క్రమశిక్షణతో కూడినటువంటి కాలేజీ. చదువుకునేటువంటి బాల బాలికలు కూడా ప్రాంగణం లోపల నో పాలిటిక్స్, ఏదైనా పాలిటిక్స్ ఉంటే బయట. అంత స్ట్రిక్ట్ గా, అంత క్రమశిక్షణతో ఈ 25 సంవత్సరాలు నడుపుతూ వచ్చాం. దాని ఫలితమే ఈరోజు మన కళ్ళ కనబడతాం. ఎక్కడ పోయినా ఫలితం ఉంది. పోరాని పోలం రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళిన ఆనందం మాకు మిగిలింది ఏంటి, అదే ఆనందం. ప్రేయర్ అయితా ఉంది, పిల్లలతో పాటు నిలబడ లైన్లో. ప్రేయర్ అయిపోతున్నాక టీచర్స్ అంతా ఆడబిడ్డ నిలబడ్డారు. ఏమా మీరు ఎక్కడ అన్నారు? మరి ఇక్కడే సార్, బోర్లో బాన్స్వాడ దురికి ఇట్లా చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ చదువుకున్నారని అడిగిన, ఎక్కడేం సార్, మీరు రెసిడెన్షియల్ స్కూల్ ఫస్ట్ పెట్టినప్పుడు మాది ఫస్ట్ బ్యాచ్ సార్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుకున్నాం మేము. మీరు పెట్టించిన డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుకున్నాం. మళ్ళీ ఇదే స్కూల్కు టీచర్గా వచ్చినాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ స్కూల్ అయితే విద్యార్థులుగా చదువుకున్నారు 5వ తరగతి, అదే స్కూల్కు మన టీచర్గా వచ్చారు. ఆనాడు ఎంక్వైరీ చేస్తే అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టుగా ఇక్కడ 10 మందిలో 9 మంది మన కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే విద్యను మన బజార్లో కొనలేదు. బజార్లో దొరికే వస్తువు కాదు ఇది. నేను 10 లక్షలు ఇస్తా కొంటా అంటే దొరకదు విద్య. విద్య ఎవరు దానం చేయాలి? టీచర్స్ దానం చేయాలి. తల్లిదండ్రుల వల్ల కాదు,
తల్లిదండ్రులు జన్మనిస్తారు, బుద్ధి నేర్పేది జ్ఞానం నేర్పేది టీచర్సే. ఈరోజు మనం అందరం కూర్చున్నా మాట్లాడుతున్నామంటే మా గురువు చెప్పినటువంటి జ్ఞానం ఈరోజు మాట్లాడిస్తుంది. అలాంటి గురువులు పిల్లలకు పాఠాలు చెప్పి ఈ కూర్చున్న చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడేం తెలియదు. ఎదిగిన కొద్దీ వాళ్ళ భవిష్యత్తు అర్థమవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా పోతుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతుంది. ఇంట్లో కూడా టీచర్స్ కావచ్చు, ఇంకా బాగా చదువుతుంటే కలెక్టర్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు. అవన్నీ కావటానికి పునాది ఏంటి? విద్య. విద్య లేకపోతే ఇవన్నీ కావు. ఆ విద్యకు ఆ ప్రాధాన్యత ఉంది. మన నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాలలు కానీ ఉన్నత పాఠశాలలు కానీ ఇంతకు నాగేశ్వరరావు చెప్పారు, గత 5-6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా పాఠశాలకు మౌలిక సదుపాయాలు కలిగించాలి, కూర్చోటానికి మంచి గదులు కలిగించాలి, టాయిలెట్స్ కలిగించాలనే ఉద్దేశంతో మరొక నియోజకవర్గంలోనే గత 6-7 సంవత్సరాలుగా 50 కోట్ల రూపాయలతో 350 బిల్డింగ్స్ శాంక్షన్ చేశాను. 350 బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్స్ శాంక్షన్ మొత్తం మీద. ఇట్ కాస్ట్ ఆఫ్ 50 crores. కాలేజీ బిల్డింగ్ శాంక్షన్ చేసినాం, అంగన్వాడీ బిల్డింగ్ 110 శాంక్షన్ చేసినాం, దాదాపు 12 కోట్లతో. విద్య పట్ల నాయకుడు చేయాల్సినటువంటి పని ఏంటి? మౌలిక సదుపాయాలు కలిగించడం, అనుమతి తీసుకురావడం. విద్య చెప్పాల్సిన బాధ్యత టీచర్స్కి. ఇవాళ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 94లో బాన్స్వాడ జూనియర్ కళాశాల ఒకటే ఉండే. ఓన్లీ 1 జూనియర్ కళాశాల ఇన్ బాన్స్వాడ, ఒకటి. ఇలా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కస్తూర పాఠశాలలు, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ ఉద్దూరు, నర్సింగ్ కాలేజ్, ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్, ఇవన్నీ కలుపుకుంటే ఇలా 30 అయినాయి. ఒక్కడున్నటువంటి పోయి ఇలా 30 అయినాయి. పాఠశాల కాన్సెప్ట్లు చదువుకునే అవకాశం కలిగించేటువంటి సంస్థలు ఆ విధంగా తయారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ 8, మోడల్ స్కూల్స్ 2, కస్తూర పాఠశాల 5, జూనియర్ కాలేజ్ 5, ఏవో డిగ్రీ కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కలుపుకుంటే 30 అయినాయి. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ పెట్టాం. ఈ పిల్లలు చదువుకున్న వారికి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆ నర్సింగ్ కాలేజ్ ఇంటర్మీడియట్ తర్వాత బైపీ చదువుకున్నటువంటి వారికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఆడపిల్లలకు ప్రోత్సహించాలి. ఆ వైపు ఇప్పటి నుంచి వాళ్ళు మెంటర్గా తయారు చేయాలి, దాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు. కాబట్టి విద్య పట్ల ప్రభుత్వాలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ పాఠశాలలో చూసిన వసతులు కొరవడతాయి. కరెంట్ ఉండదు, ఉన్నా పనిచేయాయి, మంచినీటి వ్యవస్థ ఉన్నా కుంటుపడుతుంది, బోర్ ఫెయిల్ అయ్యో, మోటార్ ఫెయిల్ అయ్యో, పనిచేయాయి. టాయిలెట్స్ ఉంటాయి, నల్ల లూసిపోయో, నీళ్ళు ఎక్కడ టాయిలెట్స్ డిఫెక్ట్ అవుతాయి. స్కూల్ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విద్యాశాఖ పట్ల విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి మన ఒక్క నియోజకవర్గానికే నేను చెప్పినటువంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఎస్డిఎఫ్ ఫండ్ కింద కానీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద కానీ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ లిస్ట్ అదే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చాయి. అందులో మన కిస్తాపూర్ గ్రామానికి కూడా ఇక్కడ కూడా ఇచ్చారు, 3 లక్షలు వచ్చినాయి. డ్రింకింగ్ వాటర్ కు 50,000, మైనర్ రిపేర్ కి 1,80,000, టాయిలెట్ కి 70,000, కరెంట్ ఎలక్ట్రిఫికేషన్ కు 80,000. ఇవన్నీ కూడా పనులు అయిపోయింది. ఇట్లా మొత్తం స్కూల్స్ కు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గానికి, ఒక బాన్స్వాడ నియోజకవర్గం కాకుండా ప్రతి నియోజకవర్గానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా వారి ఆధ్వర్యంలో పని జరపడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిధులు మంజూరు చేశారు. ఇవన్నీ ఖర్చు అవుతా ఉన్నాయి. ఎందుకంటే పెండింగ్ ఉన్నటువంటి నల్ల ఊసిపోయింది, బాత్రూమ్ పనిచేస్తలేదు, ఒక ఫ్యాన్ ఊసిపోయింది, ఒక బటన్ ఊసిపోయింది, కరెంట్ పనిచేస్తలేదు, అవన్నీ రిపేర్ చేయడానికి కోసం
ఈ డబ్బులు మనం ఉపయోగించుకున్నాం. దాదాపు 90% వరకు అయిపోయింది కూడా. కాబట్టి ఆ విధంగా ఈ పనులన్నీ చేసుకున్నాం. మంచి కాలేజీలు కట్టుకున్నాం, అన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం. కాలేజీలకు ఏది కూడా టెంపరీ లేదు. జూనియర్ కాలేజీలు కానీ కాలేజీలు కానీ టెంపరీగా పాత ఇళ్లలోనో లేకుంటే పాత కొట్టంలోనో పాత రేగులలోనో లేవు. అన్ని పర్మనెంట్ బిల్డింగ్ కట్టాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, డిగ్రీ కళాశాల కానీ. ఇక్కడ వృద్ధులు ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, తెలవాలి మీకు. ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ భారతదేశంలో 12 ఉన్నాయి. దేశం మొత్తం మీద 12 ఉన్నాయి. మన వృద్ధులు కలుపుకుంటే 13 అయినాయి. కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు, సమిష్టి రాష్ట్రం ఉన్నప్పుడు అది బాపట్లలో ఉండేది. నేను అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత ఆ కాలేజీని సీఎం గారితో మాట్లాడి నేను మన బాన్సుల కాన్ఫరెన్స్ రుజువులో పెట్టించాను. అట్లా చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం వచ్చింది. 100% ఉద్యోగం వల్ల దొరకదు. రేర్ సబ్జెక్ట్, అది కొత్త సబ్జెక్ట్. ప్రైవేట్లో పోతారు, గవర్నమెంట్లో పోతారు. విదేశాలలో వాళ్ళ డిమాండ్ ఉంటుంది, బయట దేశాలకు కూడా. కాబట్టి అంత మంచి కాలేజ్ అక్కడ వాళ్ళకి ఆస్తుల వసతి కానీ, బిల్డింగ్ కానీ, కాలేజీ కానీ, ఆడిటోరియం కానీ 40 కోట్లు పెట్టి కట్టించాం. మీ పిల్లలను పంపించండి ఇంటర్మీడియట్ తర్వాత చదువుకోవడానికి కోసం. ఉద్యోగాలు ఉపాధి రావాలంటే ఏదో ఆ గాలి చదవద్దు. ఏ వైపు పోతే ఉద్యోగాలు వస్తే పిల్లలకు ఆ వైపు పంపించాలి. కాబట్టి ఆ విధంగా విద్యాబోధన కూడా టీచర్స్ ఆ రకంగా పిల్లలను ప్రోత్సహించవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఇప్పుడే చాలా విషయాలు బాలరాజు గారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళల్లో మొన్ననే ప్రభుత్వం అందుకే ఆడవాళ్ళు ఇక్కడ రమ్మన్నా. మా ముందు కూర్చున్నటువంటి ఆడవాళ్ళలో 2 బలమైన కోరికలు ఉన్నాయి. ఒకటి, భర్త చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, ముసలులకు కానీ పెన్షన్స్ రావాలి. దానికోసం వచ్చారు కొంతమంది తెల్ల రేషన్ కార్డు లేదు, కంట్రోల్ బియ్యం కోసం. ఇవన్నీ కూడా మొన్ననే సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించారు. తర్వాత సీతక్క కూడా ఎక్కడ చెప్పారు, చూశాను. త్వరలోనే దీనికి కమిటీ వేశారు. పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్స్, పెండింగ్ ఉన్నటువంటి ఈ తెల్ల కార్డుకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి త్వరలోనే ఎంఆర్ఓలకు, ఎండిఓలకు ఆదేశాలు ఇచ్చి, ఆల్రెడీ దరఖాస్తు ఇచ్చి ఉన్నారు, ఇవ్వకపోతే మళ్ళీ ఇవ్వండి వారికి. వారందరికీ కూడా అర్హత కలిగినటువంటి వ్యక్తులకు, ఎవరైతే పెన్షన్ అర్హత ఉందో 57 సంవత్సరాలు దాటినటువంటి వారు కానీ, భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డకు కానీ, ఒంటరి మహిళకు కానీ, ముసలులకు కానీ దరఖాస్తులు ఇచ్చి ఉంటే పర్వాలేదు. లేకపోతే ఇక్కడ ఎండి గారు ఉన్నారు, ఇక్కడ గ్రామ పంచాయతీ పరిశీలించాలి. ఎవరు పరిశీలించాలి? స్పెషల్ ఆఫీసర్ నువ్వా? ఏమంటావు? సెక్రటరీ గారు. ఇప్పుడు గవర్నమెంట్ కొద్ది రోజుల్లోనే వైట్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ ఇవ్వబోతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఏమైనా దరఖాస్తులు తీసుకోవాల్సింది ఉంటే తీసుకొని దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ నుంచి సైట్ ఓపెన్ కాగానే వారికి పంపించే ఏర్పాటు చేయండి. పెన్షన్స్, వైట్ కార్డ్స్. వాళ్ళందరూ మేము అక్కడ పోతుంటే మా ఇంట్లో తిరుగుతా ఉన్నారు, సార్ మాకు వైట్ కార్డు కావాలి, పెన్షన్ కావాలని. గవర్నమెంట్ తొందరలో నిర్ణయం తీసుకోబోతుంది. నిర్ణయం తీసుకొని పంచిన తర్వాత సార్ మాది మిగిలిపోయింది, నేను మర్చిపోయినా అంటే మనం రావడం కష్టమవుతుంది, టైం పడుతుంది. కాబట్టి అటువంటి ఉంటే వెంటనే మీరు సెక్రటరీ కాబట్టి వాళ్ళ దరఖాస్తు తీసుకొని దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ ఆదేశం రాగానే ఆ నిర్వహించేయండి. తర్వాత ఒకవేళ భర్త చనిపోతే మాత్రం అప్పటికి రాగాల్సిన అవసరం లేదు. భర్త చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటే భార్య గంట ఇచ్చేస్తారు. మన గవర్నమెంట్ నుంచి అనుమతి వచ్చేంత అవసరం లేదు. భర్త చనిపోయిందని చెప్తే ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో అడిగాను. వెంటనే దరఖాస్తు పెట్టుకుంటే భార్య పెట్టుకుని ఆ భర్త పెన్షన్ వాళ్ళపై సాయంత్రం ఇస్తారు. తర్వాత కూర్చోను రేపు ఎట్లా మాట్లాడుతుంది కదా. అదే పైసలు కొంతమంది ఇచ్చాను. ఇంకా లాస్ట్ ఫైనల్ బిల్లు ఒక 47 లక్షలు మిగిలింది. 35 ఇళ్ళది 18 లక్షలు రికార్డ్ అయి ఉంది.
29 లక్షలు రికార్డ్ అయింది. ఏ గారు వచ్చారా? ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. స్వంత జాగాలు ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ మనం కొన్ని కట్టించినాం, 50 ఏళ్ళు కట్టించినా 50 ఏళ్ళు సొంతం కట్టుకున్నారు ఇక్కడ. అదే విధంగా స్వంత జాగాలు ఉన్నటువంటి వారికి ఈ 5 లక్షలదేమో టెండర్ విధానం ఉండే, అంటే కాంట్రాక్ట్ పేరు టెండర్ పిలిచి బిల్లు కాంట్రాక్ట్ పేరు పడి ఆయన దగ్గర నుంచి డబ్బులు మీకు వచ్చేది. అందులో కొన్ని టెక్స్లు పోయేటి, గవర్నమెంట్ పోతాయి టెక్స్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని, స్టేట్ గవర్నమెంట్ కొన్ని, ఆ జిఎస్టీలు, ఆ ఇన్కమ్ ట్యాక్స్లు, తర్వాత ఈఎండిఎఫ్ కొన్ని కట్ అయింది. కానీ ఇప్పుడు ఇచ్చే 5 లక్షలలో టెక్స్ కట్ కావు. 5 లక్షలకు 5 లక్షలు నగదు మీ ఖాతాలకు పడతాయి, లబ్ధిదారు ఖాతాలకు వస్తాయి. డైరెక్ట్ గా మీరు పని చేసుకున్న కొద్దీ మీ అకౌంట్ నంబర్ ఇస్తే మీ అకౌంట్ లో పైసలు పడితే మీరు బ్యాంక్ తీసుకొచ్చుకోవచ్చు. ఇక కాంట్రాక్ట్ మస కొట్టాలి, లేకపోతే ఇంకోలో మస కొట్టాలని ఏం లేదు. ఎవరెవరెట్లా పని చేసుకుంటే ఆ విధంగా వాళ్ళ బిల్లు వాళ్ళ ఖాతాలో, అవి ఖాతా నంబర్ తీసుకుంటాం కాబట్టి ఖాతాలో పడతాయి. కట్టుకునే విధానం ఏంటంటే ఇంతకుముందు ఉన్న డబుల్ బెడ్రూమ్లేమో రెండు బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, ఒక వంటశాల, ఒక హాల్ ఉండే, పెద్దగా ఉండే. ఇప్పుడు కట్టబోయేది కేవలం ఒకటే బెడ్రూము, ఒక బాత్రూము, ఒక వంటశాల. తక్కువ అంతా లేదు. నేను 4 పైసలు ఎక్కడ కట్టుకుంటాను ఇంత కట్టు, కానీ తక్కువ మాత్రం అంతకంటే తక్కువ కట్టాలి. ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్, ఒక వంటశాల, చిన్న మంచి 5 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా పైసలు మిగులుతాయి. ఇంకా 400 స్క్వేర్ ఫీట్ వస్తుంది అది, అంతే. అది సొంత జాగా ఉన్నటువంటి వారు మీరు కట్టుకోండి. ఆ కట్టుకునే వారు ఎటువంటి వారు ఉండాలంటే దయచేసి నాకు మనవి నాయకులకు కానీ పెద్దలకు కానీ ఇల్లు లేనటువంటి నిరుపేద పేరు రాయండి, గరీబుల పేరు. అక్కడక్కడ కొన్ని కాంప్లైంట్ వస్తున్నాయి, నాకు కూడా బాధ కలుగుతుంది. ఇంత కష్టపడి నేను రాష్ట్రంలో ఏ నాయకుడు లేనటువంటి పని చాలా ఏళ్ళ పడి 11,000 ఇల్లు తీసుకొస్తే కొన్ని గ్రామాలు అక్కడక్కడ ఉన్న వారికి ఇచ్చారు, లేని వారికి ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. దయచేసి దండబెట్టి చెప్తా ఉన్నా, సరస్సు చెప్తా ఉన్నా, మీరు సెలక్షన్ చేసేటప్పుడు అందరు కలిసి కూర్చోండి. గరీబ్ గారు ఎవరైతే ఇల్లు లేకుండా కిరాయికి ఉంటున్నారో, ఎవరైతే గరీబ్ గారు గుడిసెలు ఉంటున్నారో, ఏ గరీబ్ గారైతే అన్నదమ్ములు వేరబడి పక్క ఉంటున్నారో వారి పేరు రాయండి. 3,500 ఇల్లు మన కాన్స్టిట్యూన్సీ మంజూరైనవి మొదలు పెట్టకుండా. ఇది ప్రతి సంవత్సరం వస్తాయి. ఎందుకంటే మనం 11,000 కట్టినాం కాబట్టి, గ్రామాల్లో కట్టినాం కాబట్టి అడిగే వారి సంఖ్య ఇతర నియోజకవర్గాల వారిగా ఒత్తిడి ఉండదు, తగ్గుతుంది. 11 కట్టిన దగ్గర ఇప్పుడు 100 ఇచ్చిన వీడ 50 వేరే కాన్స్టిట్యూన్సీ అసలు ఏం దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ 3,500 ఇల్లు నేను లెక్క ఇస్తాను. నిన్న మీరు కూడా లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టేది 3,500 ఇల్లు, 2 లక్షల ఓటర్లు, 1000 ఓటర్లు 17 ఇల్లు వస్తాయి. ఇక లెక్క చూసుకోండి. 1000 ఓట్లు ఉన్న గ్రామంలో 17 ఇల్లు, 2,000 ఓట్లు ఉంటే 34 ఇల్లు, 2,500 40 ఇల్లు అంటే లెక్క పెట్టాం. ఎందుకంటే అన్ని గ్రామాలకు సమానంగా ఇవ్వాలంటే నాకు ఎక్కడికి తక్కువ కాకుండా అన్ని గ్రామాలకు సమానం ఇవ్వడానికి కోసం లెక్క ఫార్ములా తీసినాం టెక్నికల్ గా. ఆ ప్రకారంగా మొదలు పెట్ట కింద ఇదే అంతం కాదు, ఇది ఆఖరి కాదు. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం మళ్ళీ 3, 5, 4 వస్తాయి. కాబట్టి ఆ విధంగా దయచేసి నాయకులు, కార్యకర్తలు కూడా దీని పట్ల అవగాహన కలిగించుకొని దీన్ని సహకరించవచ్చు. ఎందుకంటే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించారు ఈ మాసంలోనే పేరు తీసుకొని స్కీమ్ ప్రారంభిస్తామని. కాబట్టి చాలా మంది అన్ని గ్రామాల్లో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా 1000 ఓట్కు 17 ఇల్లు ఆ లెక్క ప్రకారంగా మీరే చేయండి. పేర్లు ఎన్ని ఉంటాయి పేర్లు ఇచ్చేయండి. ఆ ఫార్ములా అది కాన్స్టెంట్ ఫార్ములా, అది ఒక 2 అటు ఇటు ఉంటాయి. ఆ విధంగా చేయవలసిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి పంటల విషయంలో కూడా రైతులు ఉన్నారు. భగవంతుని దయ వల్ల మన కిష్టాపూర్ గ్రామానికి ఇప్పుడు ఉన్నటువంటి మా ఆడవారు అప్పుడు ఇప్పుడు కోడంగా వచ్చారు. మీ అత్తలు అప్పుడు ఎంటర్ అత్తలు ఇప్పుడు లేరు. నా దాటి తోటి వాళ్ళు మీ అందరు కోడళ్ళు ఈ ఊరికి కాడ కూర్చొని మాట్లాడితే ఆడవాళ్ళకి ఇద్దరు నిండేవారు 150 మంది. మాకు ఏదైనా చేయమంటే మొట్టమొదటిగా కష్టపడి ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినటువంటి గ్రామమే కిష్టాపూర్ గ్రామం. 670 ఎకరాల యాకట్తో లిఫ్ట్ మంజూరు చేశాం. దానివల్ల 2 పంటలు ఫుడ్గా పండిస్తున్నారు. ఇప్పుడు కిష్టాపూర్ గ్రామం నీటి కొరత లేకుండా బ్రహ్మాండ పంటలు పండుతా ఉన్నాయి కష్టపడుతుంది.
దాంతోపాటు నిజాం సార్ కాలువలు మంచి చేయించినాం. ఆ గుట్ట దాకా నీళ్ళు వస్తుండే, ఆ గుట్ట దాకా నీళ్ళు రాకుండే, కాలువ బాగా గండు పడుతుండే. ఇప్పుడు మిర్జాపూర్ గేట్ దాటి మొత్తం లైనింగ్ చేయించినాం కాబట్టి దాదాపు 20 కోట్లు పెట్టి మైలారం కాడికే నసరాబాద్ కాడికే మొత్తం లైనింగ్ చేయించుకుంటూ కృష్ణాపూర్ మన ఊరు దాకా చేయించినాం లైనింగ్. దాంతో కూడా నిజాం సాగర్ నీళ్ళు కూడా వస్తున్నాయి. ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు, ఇటు నిజాం సాగర్ నీళ్లు. ఇప్పుడు అందరూ హాయిగా ఉన్నారు, పంటలు పడుతూ ఉన్నాయి. దాని తర్వాత మొన్న కూడా నిజాం సాగర్ నీళ్ళు వదిలించాం, దాంతో పంటలు వేసుకున్నారు. భగవంతుని దయ వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏదేమైనా నిజాం సాగర్ ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకొని జాగ్రత్తగా వాడుకొని, బాలరాజు గారు కూడా వచ్చారు కాబట్టి నాకు తోడుగా మన కాన్సెన్స్ ఎక్కువ ఉంటుంది. 1,30,000 ఎకరాలు అలిసాగర్ వరకు, 1,30,000 ఎకరాలు, 95,000 ఎకరాలు బాన్సుడ కాన్సెన్స్, 6,000 ఎకరాలు నిజాం సాగర్ కాన్సెన్స్, 29,000 ఎకరాలు బోధన కాన్సెన్స్. సో 1,30,000-35,000 ఎకరాల ఆయకట్టులో మనమే పెద్ద రైతులం కాబట్టి ఇప్పుడు నేను కలుపుకొని ఈ పంటలు ఎట్ట బతకాలు ఆలోచన చేస్తున్నాం. నేను పోయేటప్పుడు నిజాం సార్ దగ్గర పోయి నిన్న ఏమైనా ఇన్ఫ్లో వచ్చిందని మాట్లాడుకుంటూ పోతే 400 ఇన్ఫ్లో వస్తుంది, 4 టీఎంసీలు ఉన్నాయి. ఏదైనా సరే దాన్ని పొదుపుగా చూసుకొని పంటలకు ఈ వర్షాకాలం పంటలు వర్షాలు పడుతాయి అనుకున్నాం, పడుతుంది కూడా. మేము పోయినాక వర్షం పడుతుంది సాయంత్రం, ఇక్కడ తప్పదే పడుతుంది, పడుతుంటది. ఎప్పుడైనా కొరత ఏర్పడితే ఇక నీళ్లు వస్తలేవు, కొరత ఏర్పడి రేపు కరువు పంటలకు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి ఆ 4 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, దాచిపెట్టాం. ఆ నీళ్లను కూడా వదిలించి ఈ ఆనకాల పంట సంపూర్ణంగా పండించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి ధైర్యాన్ని చెప్తూ, ధైర్యాన్ని ఇస్తూ నిర్భయంగా ఉండండి. మంచి మందులు పోసి ఇప్పుడు పోసిన 2 కళ్ళు 3 కళ్ళు అయిపోయినాయి. ఇవన్నీ ఇప్పటికే కొన్ని పుట్టక వస్తున్నాయి అనుకుంటా, కొన్ని పుట్టలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ విధంగా పంటలు కూడా దోకాలేదని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ, ఇక మా ఆడబిడ్డలకు ఈ ఇంకేదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత పెన్షన్ది, తెల్ల రేషన్ కార్డుది నా దగ్గరికి వచ్చే అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చేయండి. ఆయన నువ్వు రావాలని ఆయన కావాల్సిన వాళ్ళు, తెల్ల కార్డు కావాల్సిన వాళ్ళు దరఖాస్తు ఆయనకి ఇచ్చేయండి. ఇల్లు వాళ్ళకి వైద్యం చెప్పినా ఇది ఊరిపోయిన వ్యక్తులు, పెద్ద మనుషులు, మీరు సీను మిగతా నాయకులకు కూర్చోండి. మీరు ఇల్లు రాస్తారు, వాళ్ళు ఊలిపోయిన ఇల్లు పేరు రాస్తారు, కట్టుకుంటావు కదా, 5 లక్షల రూపాయలు ఇస్తాం, సొంత జాగాలు కట్టుకో, ఇల్లు కట్టుకో, దాని పైసలు కూడా నీ ఖాతాలో పడతాయి. కాబట్టి ఇల్లు కావాల్సిన ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పండి, పెద్ద మనుషులకు. ఇంకా పెద్ద మంది పీరాయి నువ్వు ఇల్లు రాయి నాన్న.